Hello students, welcome to online classes ABN and PR College of Science, Kovuru. So semester 2, first BCom Computer Application and General Skill Development course paper advertising. సో యూనిట్ 2లో రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఈరోజు చెప్పిన టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ ASCI, సో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి ఏ విధంగా దీని యొక్క రోల్ ఏంటి అన్నది ఈ క్లాస్లో మనం తెలుసుకుందామండి. సో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిలింగ్ ఇన్ ఇండియా ASCT established in 1985. So voluntary self-regulatory counseling registered as not for profit company under section 25 of the Indian Cost Act with objective ensuring all advertising should be legal, decent, honest, truthful, along with sense of social responsibilities to the consumer and news fair competition the repute within the industries in India, which comparing advertising media and advertising agency other professional ancillary services connected with a advertising practice. సో ఈ యొక్క ASCT అనేది ఏంటంటే మనకి మన యొక్క భారతదేశంలో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఈ సంస్థ 1985 సంవత్సరంలో ఎటువంటి లాభాక్షాలు లేకుండా స్వచ్ఛందంగా ఇండియన్ కంపెనీ యాక్ట్ సెక్షన్ కింద ఏర్పాటు చేయబడిందని మనం చెప్పొచ్చండి. అయితే అన్ని సంస్థల ప్రకటనలు చట్టబద్ధంగా నిజాయితీగా నిజమైన చక్కటివిగా ఉండేలా చూసే బాధ్యత సేవించిన స్వచ్ఛంద సేవా సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్య వాతావరణంలో వినియోగదారుల సేవలించే సామాజిక బాధ్యతతో పనిచేస్తుందని మనం చెప్పొచ్చండి. సో ద ASCI ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ బాడీ nor it does not rule for the public or for the relevant industries. It has adopted the code for self companies in the marketplace. It standard for the protection of the legitimate instinct to consumers and are concerned with the advertisements media, advertising agencies and other who help certain or placement of advertisements. As the code became a integral experts and observe profitability, three things of the will be happening. సో మనం ఈ యొక్క ఆయా పరిశ్రమల పేరు ప్రఖ్యాతులుగాంచిన వారంతా సభ్యులుగా దీంట్లో ఉంటారండి. ప్రధానంగా దేశంలోని ప్రకటనదారులు, అడ్వర్టైజర్ ఏజెన్సీలు, మీడియా ఇతర సేవా రంగాల్లో నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ఆయా పరిశ్రమలకు సంబంధించిన ప్రజానీకానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అయితే ఈ సంస్థ స్వీయ నియంత్రణలో పనిచేస్తూ ప్రకటన రంగం యావత్తు నిజాయితీగా పనిచేసేలా మరియు చక్కటి పోటీ వాతావరణంలో నడిచేలా చూడడం వినియోగదారుల సంస్థ చెబుతున్న ప్రామాణికంగా చూడడం ప్రధాన బాధ్యతలను మనం చెప్పొచ్చండి. సో ఈ యొక్క బాధ్యతలు మనం చూసుకునేప్పటికీ ఫరెవర్ ఫ్లాస్ మిస్లీడింగ్ క్లైమ్స్, ఫరెవర్ అన్ఫెయిర్ అడ్వర్టైజ్మెంట్స్, ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీ అని మనం చెప్పొచ్చండి. అయితే ఇక్కడ బాధ్యతల పరంగా మనం చూసుకునేప్పటికీ కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయండి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ASCI, ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్చేజర్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఆర్ ensuring truthfulness and honest representative claims made through advertising, safeguarding against misleading advertising. సో మోసపూరితంగా తప్పుడు ప్రకటనలో నివారణ అన్నది ఇక్కడ మనం చెప్పొచ్చండి, ఉండవని చెప్పొచ్చు. ఎన్షోరింగ్ దట్ అడ్వర్టైజింగ్ నాట్ ఆఫరింగ్ ద జనరల్లీ ఎక్స్పెక్టింగ్ నార్మ్స్ ఆఫ్ ద స్టాండ్ పబ్లిక్ అసంపూర్ణంగా అక్రమ ప్రకటన కూడా నిర్వహించడం. సెక్యూరిటీ అగ్నెస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అడ్వర్టైజింగ్ ప్రొటెక్షన్ of the product services which generally regard honest society to individual which are the unique social has 64 years 11 sub all. సో మన ఇక్కడ ఇతర పోటీ సంస్థలు దెబ్బతీసే విధంగా లేకపోతే వాటిని పోటీదారుల సంస్థలు కించపరిచేలా ఉండరాదండి. ప్రకటనలు విధానాలు ఎప్పటికప్పుడు సమీకరించుకుంటూ దేశీయ ప్రకటన రంగాల విధానాలు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం. అలాగే
to provide to facilities machinery in the form of one or more consumers. Complementation counseling have such as companies and which such as powers as may be prescribed from time to time, examine companies against advertisements in terms of the code advertising the mall car participation port there. కన్జ్యూమర్స్ యొక్క ఫిర్యాదుల కౌన్సిలింగ్ ఫిర్యాదుకు సంబంధించిన ఒక విభాగాన్ని ఏర్పరచుకోగా కోడ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏర్పరచుకుని వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడం కూడా చేయడం లాంటి కార్యక్రమాలు విధులను నిర్వహిస్తూ ఉందని చెప్పొచ్చండి. అలాగే టు గివ్ విత్ పబ్లిసిటీ టు ద కోడ్ అండ్ seek authorization to it as many as possible of those engaged in integration. సో కోడ్ సంబంధించిన సమాచారంపై వినియోగదారుల యొక్క విస్తృతంగా అవగాహన కల్పించడం. అలాగే టు ప్రింట్ అండ్ పబ్లిష్ పాంప్లెట్స్, leaflets, circulars or other information or materials that they be considered described for the promotion or carrying out of the objectives of the company and disseminate through and media of the communication. కంపెనీ నిర్వహణని కరపత్రాలు పాంప్లెట్ల రూపంలో ముద్రించి వినియోగదారుడికి అందించాలి అన్నవి ఈ యొక్క ఏఐ అడ్వర్టైజింగ్ ఏఎస్సిఐ యొక్క ముఖ్య ఉద్దేశాలను మనం చెప్పొచ్చండి. సో ఏఎస్సిఐ అనేది అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోల్ అంటే ఏంటంటే ఈ యొక్క కమిటీ కింద ఏర్పడి మొత్తం ఒక ఆరోగ్యపరమైన బాధ్యతలని అంటే ఆ యొక్క బాధ్యతలు ఏంటి ఎలా ఉంటాయంట మోసపూరితమైనవి ప్రకటనల నివారణ, అలాగే అసంపూర్ణ అక్రమ ప్రకటన నివారించడం, అలాగే ఆ ప్రకటన వల్ల గౌరవభావం పెంపొందించడం, అలాగే ఈ యొక్క ఏదైతే నిజాయితీగా ప్రకటన రూపొందించడం, వినియోగదారుని తప్పుదారి పట్టించే వాటిని నివారించడం, అలాగే ఇతర పోటీ సంస్థలను దెబ్బతీసే విధంగా అడ్డుదిడ్డ ప్రకటనలు నివారించడం, వినియోగదారులందరికీ ఆమోదయోగ్యత ఉండేలా మరియు ఇతర పోటీదారు సంస్థలు కించపరిచేలా ఉండరాదు. ప్రకటనలు విధానాలు ఎప్పటికప్పుడు సమీకరించుకుంటూ దేశీయ ప్రకటన రంగాల విధానాలు అనుగుణంగా ఉండేలా చూడాలి. అలాగే కన్జ్యూమర్ యొక్క ఫిర్యాదు కౌన్సిలింగ్ ఫిర్యాదులకు సంబంధించిన ఒక విభాగాన్ని ఏర్పరచుకోగా కోడ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏర్పరచుకొని వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు సేకరించి వాటిని పరిష్కరించడం, అలాగే కోడ్ సంబంధిత సమాచారంపై వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించడం, అలాగే కంపెనీ నిర్వహణాంశాలన్నీ కరపత్రాలు పాంప్లెట్ల రూపంలో ముద్రించి వినియోగదారునికి అందించడం. సో ఇలాంటి విధులన్నీ కూడా ఈ యొక్క మనకి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిలింగ్ ఇన్ ఇండియా అన్నది అందిస్తూ ఉందని మనం చెప్పొచ్చండి. సో గ్యారంటీగా ఇది అడిగే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిలింగ్ ఇన్ ఇండియా అన్నది ఏఎస్టీఎస్ కోసం మీరు బాగా చదివి ఎగ్జామ్లో బాగా రాయడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.